మార్చి 3వ తేదీన అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా విశేషం. సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులపై ప్రభావం పడుతుంది. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 5 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 5 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీకు అది చిన్న విషయంగా అనిపించినా భవిష్యత్తులో అదే పెద్ద ముప్పుగా మారుతుంది. మీరు ఇప్పుడు ఏ విషయాన్ని అయితే తక్కువగా చూస్తారో, ఎందులో అయితే లాభాలు రావు అని అనుకుంటూ ఉంటారో వాటిలో భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు అంటే ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 5 రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు అనిపించవచ్చు ఎందుకు ఇంతలా చెప్తూ ఉన్నాము అని. రాబోయే ప్రమాదాన్ని ముందే తెలుసుకుంటే తర్వాత బాధపడవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు చెప్పబోయే 5 రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత కొన్ని ప్రతికూల గ్రహాల సంచారం కారణంగా సమస్యలు వచ్చాయి. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రము సింహరాశిలో ఏర్పడుతుంది కనుక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ గ్రహణం మన భారతదేశంలోనే మొదలవ్వదు. వేరే దేశాల్లో మొదలై మన దగ్గర ముగుస్తుంది. అంటే మనకు సాయంత్రం చంద్రుడు ఉదయించేటప్పుడే గ్రహణం పట్టి కనిపిస్తాడు. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే మన భూమి మీద చంద్రుడి మీద పడి నల్లగా కనిపిస్తూ ఉదయిస్తూనే మనకు ఆ రూపంలో దర్శనమిస్తాడు. అంటే మనకు పాక్షిక చంద్రగ్రహణం లాగానే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే సమయం. అంటే భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేసే మధ్యకాలం వచ్చేసి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టే సమయాన్ని మోక్షకాలం అంటాము. ఇది సాయంత్రం 6:57 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:57 తర్వాత గ్రహణం వీడిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చేటప్పటికే అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టిన స్థితిలోనే చంద్రుడు ఉదయించటం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం వీడటం మాత్రం కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 37 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి. 6:57 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. ఇక ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి చెడు జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణం సింహరాశి పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం నేరుగా సింహరాశిలోనే సంభవించడం వల్ల సింహరాశి వారికి ఇది నిజంగా గండకాలంగా భావించవలసిన అవసరం అని చెప్పవచ్చు. సింహరాశి వారు సహజంగా సూర్యుని తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఆత్మగౌరవము, నాయకత్వ గుణము, అధికార భావన ఎక్కువగా ఉంటాయి. తమ మాటకు, తమ నిర్ణయాలకు విలువ ఉండాలని కోరుకుంటారు. కానీ చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశిపై పడినప్పుడు వారి మనసు పూర్తిగా అశాంతికి లోనవుతుంది. సాధారణంగా ధైర్యంగా ఉండే సింహరాశి వారు కూడా ఈ సమయంలో అనవసరమైన భయాలు, ఆందోళనలు, కోపావేశాలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి మీ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా మీ పనితీరును తక్కువ చేసి చూపడానికి శత్రువులు లేదా మీపై అసూయ కలిగిన వారు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో చేసిన శ్రమకు తగిన గుర్తింపు రాకపోవటం
పైగా అనవసరమైన నిందలు, తప్పు ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. దీనివల్ల మానసికంగా మీరు బాగా కృంగిపోతారు. వ్యాపారస్తుల విషయంలో చూస్తే పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవటం, లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా రావటం, భాగస్వాములతో విభేదాలు తలెత్తడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ గ్రహణ కాలంలో సింహరాశి వారికి అహంకారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే అహంకారం కుటుంబ జీవితంలో కలహాలకు కారణమవుతుంది. జీవిత భాగస్వామితో మాటల తగాదాలు, కుటుంబ సభ్యులతో భావోద్వేగ దూరం పెరగవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, ఇబ్బందులు, తీవ్రమైన తలనొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు వేధించే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కారణంగా శారీరక బలహీనత కూడా పెరిగే అవకాశం ఉంది. సామాజికంగా మీ పేరు ప్రతిష్టకు భంగం కలిగించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ సమయంలో ఎవరితోనూ వాదనలకు దిక్కుండా మాటలను నియంత్రించుకోవటం చాలా అవసరం. ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 2వ రాశి వృషభ రాశి. ఈ గ్రహణం వారి జాతకంలో 4వ స్థానంలో అంటే మాతృస్థానం మరియు సుఖస్థానంలో ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 4వ స్థానం మనశ్శాంతి, గృహ వాతావరణం, తల్లి ఆరోగ్యము, వాహన సౌఖ్యము మరియు ఆస్తి విషయాలకు ప్రతీకగా ఉంటుంది. అలాంటి సున్నితమైన స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి మానసికంగా, గృహపరంగా కొంత కఠినమైన సమయాన్ని సూచిస్తుంది. సాధారణంగా శాంతంగా, స్థిరంగా ఉండే వృషభ రాశి వారు కూడా ఈ కాలంలో అంతర్గతంగా కలతకు గురి అవుతూ ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావటం, మాటల తగాదాలు పెరగటం వల్ల గృహ వాతావరణం అశాంతిగా మారుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి రావచ్చు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. ఎందుకంటే గ్రహణ ప్రభావంతో ఆమెకు శారీరక బలహీనత, పాత వ్యాధులు మళ్ళీ బయటపడే అవకాశం ఉంది. దీనివల్ల ఆసుపత్రులు, వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. 4వ స్థానం వాహన సుఖాన్ని కూడా సూచించడంతో ఈ కాలంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. కొందరికి వాహనాలు తరచూ పాడవటం, అనుకోని రిపేర్లు రావటం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత తగాదాలు ఇప్పటికే ఉంటే అవి మరింత ముదిరే అవకాశం ఉంది. కాబట్టి భూమి, ఇల్లు, స్థలం వంటి విషయాల్లో వివాదాలు పెరిగి కోర్టు వ్యవహారాల వరకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. కొత్తగా ఇల్లు కొనాలి, స్థలం తీసుకోవాలి లేదా ఇంటి రిపేర్లు చేయాలి అని అనుకుంటున్న వారు ఈ గ్రహణ కాలాన్ని తప్పించుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారు సహజంగా విలాసాలకు, సౌకర్యాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఈ సమయంలో అనవసర ఖర్చులు చేస్తే ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. డబ్బు చేతిలో నిలవకపోవటము, ఖర్చులు పెరగటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవటం వల్ల ఒంటరితనం, నిరాశ భావనలు మిమ్మల్ని వేధించవచ్చు. ఉద్యోగస్తుల విషయంలో చూస్తే ఇష్టం లేని చోటుకు బదిలీ కావటం, నివాస మార్పులు రావటం లేదా పని ఒత్తిడి పెరగటం వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఈ కాలంలో భూమికి సంబంధించిన లావాదేవీలకు, పెద్ద ఒప్పందాలకు పూర్తిగా దూరంగా ఉండటం శ్రేయస్కరం. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఇష్టదైవాన్ని ప్రార్థించటం, ధ్యానం చేయటం చాలా అవసరం. ఈ గ్రహణ ప్రభావంతో మీలో నిరాశావాదం, నెగిటివ్ ఆలోచనలు పెరగవచ్చు. కానీ వాటికి లోను కాకుండా ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే జీర్ణకోశ సమస్యలు, గ్యాస్, అజీర్తి వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ గ్రహణం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన 3వ రాశిగా ధనుస్సు రాశిని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఈ గ్రహణ జాతకంలో 8వ స్థానంలో అంటే అష్టమ స్థానంలో సంభవిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో అష్టమ స్థానం అత్యంత క్లిష్టమైనదిగా భావించబడుతుంది. ఇది ఆయుష్, మృత్యువు, ఆకస్మిక మార్పులు, రహస్యాలు, ప్రమాదాలు మరియు అనుకోని సంఘటనలను సూచించే స్థానం కావటంతో ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం ధనుసు రాశి వారికి ఒక అగ్ని పరీక్ష వంటిదని చెప్పవచ్చు. సాధారణంగా ఆశావాదంగా, ధైర్యంగా ఉండే ధనుసు రాశి వారు కూడా ఈ కాలంలో అనిశ్చితి, భయం మరియు లోపలి ఆందోళనను అనుభవించవచ్చు. మీరు ఊహించిన విధంగా ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్, ట్రేడింగ్, లాటరీలు, స్పెక్యులేషన్ వ్యాపారాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా భారీ నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంది. డబ్బు విషయంలో ఎవరికైనా అప్పు ఇవ్వటం, షూరిటీగా సంతకం చేయటం ఈ కాలంలో పూర్తిగా మానివేయాలి. లేదంటే తరువాత పెద్ద సమస్యల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే అష్టమ స్థానం శస్త్రచికిత్సలు, ప్రమాదాలు మరియు దీర్ఘకాలిక వ్యాధులను కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ గ్రహణ కాలంలో శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
కొందరికి అకస్మాత్తుగా ఆపరేషన్ అవసరం రావటం, పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తీవ్రమవటం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల మీ పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. బయటకు స్నేహంగా కనిపించేవారు లోపల మీకు నష్టం చేయాలనే ఆలోచనలతో ఉండవచ్చు. కాబట్టి ఎవరి మీద అతి నమ్మకం పెట్టుకోకుండా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మీ మాట తీరు వల్ల ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల తక్కువ మాట్లాడడం, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం మంచిది. వివాహేతర సంబంధాలు లేదా అనైతిక పనుల వైపు ఆకర్షితులైతే అవి సమాజంలో మీ పరువు ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితులుగా మారవచ్చు. కాబట్టి నైతిక విలువలకు కట్టుబడి ఉండటం తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా ప్రమాద సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు, వేగంగా వాహనాలు నడపడం మానివేయాలి. నాయకత్వ ఆస్తుల విషయంలో వివాదాలు పెరిగి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో మీ పై వారితో లేదా ఇంట్లోని పెద్దలతో వాదనలు పెట్టుకోవటం వల్ల మీకే నష్టం జరుగుతుంది. గ్రహణ ప్రభావం వల్ల మీ బుద్ధి మందగించి సరైన ఆలోచన చేయలేని పరిస్థితి రావచ్చు. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించడం అవసరం. ఈ గ్రహణం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన 4వ రాశిగా కన్యా రాశిని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఈ గ్రహణం జాతకంలో 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఏర్పడబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12వ స్థానం అనేది ఖర్చులు, నష్టాలు, అప్పులు, ఒంటరితనం, విదేశీ ప్రయాణాలు, జైలు లేదా ఆసుపత్రి వాసం వంటి అంశాలకు సంకేతం. అలాంటి సున్నితమైన స్థానంలో గ్రహణ ప్రభావం పడటం కన్యారాశి వారికి మానసికంగా మరియు ఆర్థికంగా కఠినమైన లాభాన్ని సూచిస్తుంది. సాధారణంగా లెక్కలు, ఆలోచనలో చురుకుగా ఉండే కన్యారాశి వారు కూడా ఈ సమయంలో తమ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. ఆదాయం ఒకవైపు స్థిరంగా ఉన్నా ఖర్చులు మాత్రం రెట్టింపు వేగంతో పెరిగి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు, అవసరం లేని వస్తువులపై డబ్బు వెచ్చించడం వల్ల తర్వాత పశ్చాత్తాపడవలసి రావచ్చు. ముఖ్యంగా అనవసర ప్రయాణాల వల్ల డబ్బు వృధా అవ్వటమే కాకుండా శరీరం పూర్తిగా అలసిపోతుంది. దీనివల్ల పని మీద దృష్టి తగ్గుతుంది. విదేశాల్లో ఉన్న కన్యారాశి వారికి లేదా విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాలు, చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా సమస్యలు, పేపర్ వర్క్ లోపాలు లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరికి విదేశీ ప్రయాణాలు అనూహ్యంగా రద్దు కావటం వల్ల మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఈ కాలంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మీకు చాలా బాగా దగ్గరగా ఉన్న వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అతి నమ్మకం వల్ల ఆర్థిక నష్టాలు లేదా భావోద్వేగ గాయాలు తలెత్తవచ్చు. కన్యారాశి వారు ఈ సమయంలో నిద్రలేమి సమస్యతో తీవ్రంగా బాధపడే అవకాశం ఉంది. రాత్రివేళ నిద్ర పట్టకపోవటము, మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఎప్పుడూ వెంటాడటం వల్ల మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోతారు. ఆధ్యాత్మిక చింతన లేని వారికి ఈ సమయం మరింత కఠినంగా అనిపిస్తుంది. ఎందుకంటే 12వ స్థానం ఒంటరితనాన్ని, లోతైన ఆలోచనలను కూడా సూచిస్తుంది. శత్రువుల పీడ ఈ కాలంలో పెరుగుతుంది. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని వారు మిమ్మల్ని మాటలతో, పనులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే అనారోగ్య సమస్యల కోసం అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా కళ్లకు సంబంధించిన సమస్యలు, చూపు తగ్గటము, కంటి నొప్పులు లేదా పాదాలకు సంబంధించిన గాయాలు, నొప్పులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న కన్యారాశి వారు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల పని విషయంలో అప్రమత్తత చాలా అవసరం. ఈ గ్రహణ కాలంలో కన్యారాశి వారు దాన ధర్మాలు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా వ్యయ దోషాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. చివరిగా ఈ గ్రహణ ప్రభావం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 5వ రాశిగా మేషరాశిని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఈ గ్రహణం జాతకంలో 5వ స్థానంలో అంటే పుత్రస్థానంలో సంభవిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 5వ స్థానం సంతానము, బుద్ధి, తెలివితేటలు, సృజనాత్మకత మరియు పూర్వజన్మ పుణ్య ఫలాలను సూచిస్తుంది. అలాంటి ముఖ్యమైన స్థానంలో గ్రహణం ఏర్పడటం మేషరాశి వారికి భావోద్వేగంగా మరియు మానసికంగా కఠినమైన అనుభవాలను కలిగించే సూచనలు ఇస్తుంది. సాధారణంగా ధైర్యంగా, ఆవేశంగా ఉండే మేషరాశి వారు కూడా ఈ సమయంలో తమ భావాలను నియంత్రించుకోలేకపోవచ్చు. ముఖ్యంగా తమ సంతానం విషయంలో ఎక్కువగా మనస్తాపం కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. పిల్లల ఆరోగ్యము అకస్మాత్తుగా పాడవటము, తరచూ అనారోగ్యాలు రావటం లేదా పిల్లలు తప్పుడు మార్గంలో నడుస్తున్నారని తెలిసి మీరు లోపల మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. వారి భవిష్యత్తు గురించి అనవసర ఆందోళనలు మిమ్మల్ని నిద్రలేమికి కూడా గురి చేయవచ్చు. మేషరాశి వారు ఈ గ్రహణ కాలంలో మొండిగా, అహంకారంగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీవితంలో వచ్చిన ముఖ్యమైన అవకాశాలను మీరే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దలు లేదా అనుభవజ్ఞుల సలహాలను పాటించుకోకుండా
స్వంత నిర్ణయాల మీదే ముందుకు వెళ్ళటం తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతుంది. విద్యారంగంలో ఉన్న మేషరాశి విద్యార్థులకు ఈ కాలం కొంత కఠినంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత తగ్గిపోవటము, ఎంత చదివినా విషయాలు గుర్తుండకపోవటము, పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న మేషరాశి వారికి గ్రహణం విడిపోయే పరిస్థితులను కల్పించవచ్చు. మీ భాగస్వామిపై అనుమానాలు పెరగటం, చిన్న విషయాలకే గొడవలు రావటం వల్ల బలమైన సంబంధాలు కూడా బలహీనమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో కొత్తగా ఎవరితోనూ స్నేహం చేయకపోవటం చాలా మంచిది. ఎందుకంటే నమ్మకం పెట్టుకున్న వారే తర్వాత మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాల్లో ఉన్న మేషరాశి వారికి కొత్త ఆలోచనలు రాకపోవటం, స్ఫూర్తి తగ్గిపోవటం వల్ల పని మీద ఆసక్తి కోల్పోతారు. ఇప్పటికే సంపాదించిన పేరు, గుర్తింపు కూడా తగ్గిపోవటం వల్ల నిరాశ పెరుగుతుంది. గర్భవంతులుగా ఉన్న మేషరాశి స్త్రీలు ఈ గ్రహణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళటం, శ్రమ ఎక్కువగా చేయటం లేదా పదునైన వస్తువులను తాకటం పూర్తిగా నివారించాలి. మేషరాశి వారు తమ తెలివితేటలను తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం కూడా ఈ కాలంలో పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో చట్టపరమైన లేదా సామాజిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఆలోచించి ప్రతి అడుగు వేయటం అవసరం. మొత్తంగా చెప్పాలంటే ఈ గ్రహణ కాలంలో మేషరాశి వారు చేసే దైవ ప్రార్థనలు, ధ్యానము మరియు ఆధ్యాత్మిక సాధనలే వారికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. సహనము, వినయము మరియు స్వీయ నియంత్రణతో వ్యవహరిస్తే ఈ గ్రహణ ప్రభావాన్ని క్రమంగా అధిగమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 5 రాశుల వారు అంటే సింహ, వృషభ, ధనస్సు, కన్య, మేషరాశుల వారు వచ్చే 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే